నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. కూటమి ప్రభుత్వం రాయలసీమ మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందనే భావన క్రమంగా పెరుగుతోంది. ఎందుకంటే రాయలసీమలో ఉండేటటువంటి కొన్ని పరిశ్రమలు కావచ్చు, కొన్ని ప్రధాన కార్యాలయాలను కావచ్చు అమరావతికి తరలించాలనే ప్రయత్నాన్ని ఊపందుకునేలా ప్రభుత్వం చేసింది. కొప్పర్తిలో ఒక ఇండస్ట్రీని అమరావతికి తరలించారు. అట్లనే కర్నూలులో ఉండే కొన్ని ప్రధాన కార్యాలయాలను కూడా అమరావతికి తరలిస్తున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే ఆ కార్యాలయాలను మేము తరలించలేదు అని ఈ మధ్య ప్రభుత్వం ప్రకటించింది. అదే ఆచరణకు నోచుకుంటే మంచిదే, ప్రభుత్వాన్ని అభినందిస్తాం. కానీ ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తుంటే రాయలసీమ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందనే ఆవేదన, ఆవేశం ఆ ప్రాంతంలో క్రమంగా పెరగడం ప్రభుత్వానికి మంచిది కాదు. తాజాగా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకును ఇక్కడ కడపలో ఉండే ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నించడం ముఖ్యంగా రాయలసీమలో తీవ్ర ఆవేశానికి, ఆగ్రహానికి గురి చేస్తోంది. సేవ్ పబ్లిక్ సెక్టర్ కమిటీ దానికి వ్యతిరేకంగా ఈరోజు కడపలో కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు తరలింపుపై సేవ్ పబ్లిక్ సెక్టర్ కమిటీ కన్వీనర్ ఏ రఘునాథరెడ్డి గారు ఒక ఆర్టికల్ను రాశారు. అందులోని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు గ్రామీణ బ్యాంకుల్ని విలీనం చేసి విలీనానంతరం బ్యాంకును అమరావతికి తరలిస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఈ తరలింపు ఆలోచన ఔచిత్యాన్ని పరిశీలించడం అవసరం. విలీనం చేసి వాటి సంఖ్యను 43 నుంచి 28కి కుదించాలని, ఆంధ్రప్రదేశ్లో 4 గ్రామీణ బ్యాంకుల్ని విలీనం చేసి ఒకే రాష్ట్ర స్థాయి బ్యాంకుని ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను మొదటగా స్వాగతించాలి. దేశవ్యాప్తంగా గ్రామీణ బ్యాంకుల సిబ్బంది తమ బ్యాంకులను విలీనం చేసి రాష్ట్రానికి ఒక్క గ్రామీణ బ్యాంకు ఏర్పాటు చేయాలని దీర్ఘకాలంగా కోరుతూ వస్తున్నారు. దేశంలోని గ్రామీణ బ్యాంకులను కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తాజాగా 1 స్టేట్ 1 ఆర్ఆర్బి విధానానికి అనుగుణంగా ఈ ఆకాంక్షను మన్నించింది. ఇందులో భాగంగా నూతన ఆంధ్రప్రదేశ్లో 4 గ్రామీణ బ్యాంకులు కలిసి రాష్ట్ర స్థాయిలో ఒకే బ్యాంకుగా మారబోతున్నాయి. ఇప్పటి వరకు ఈ 4 బ్యాంకుల్లో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు కడపలో, అట్లనే సప్తగిరి గ్రామీణ బ్యాంకు చిత్తూరులో, చైతన్య గ్రామీణ బ్యాంకు గుంటూరులో, ఉత్తరాంధ్రలోని గ్రామీణ బ్యాంకులు వరంగల్ ప్రధాన కార్యాలయాలుగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఏపీలోని 26 జిల్లాల్లోని గ్రామీణ బ్యాంకుల విలీనాన అనంతరం రాష్ట్ర స్థాయి బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉండాలన్నదే ప్రశ్న. ఈ విషయంలో సంప్రదాయాలు, మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నా ఈ ప్రధాన కార్యాలయాన్ని కడపలో కాకుండా అమరావతికి తరలించాలని ప్రభుత్వం చూస్తోంది. ఇది వివాదాస్పద నిర్ణయం. సంప్రదాయం విషయానికి వస్తే గత నమూనా ఒకటి ఉంది. రాయలసీమ గ్రామీణ బ్యాంకుతో అనంత గ్రామీణ బ్యాంకు, పినాకిని గ్రామీణ బ్యాంకులు 2006లో విలీనం అయ్యాయి. విలీన అనంతరం బ్యాంకుగా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేసి రాయలసీమ గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం కడపలో ఉంది కాబట్టి దాని ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే ఏర్పాటు చేశారు. మార్గదర్శకాల ప్రాతిపదికన చూస్తే తాజాగా 2024 నవంబర్ 4న కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు గ్రామీణ బ్యాంకులు ఏదైనా ఒక పెద్ద గ్రామీణ బ్యాంకులో విలీనమైనప్పుడు ఆ పెద్ద గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడైతే ఉందో అక్కడే విలీనం తర్వాత కూడా ఏర్పడే రాష్ట్ర స్థాయి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉంది. సంప్రదాయమే కాకుండా ఇలా చూసిన ఏపీ రాష్ట్ర స్థాయి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం
కడపలోనే ఏర్పాటు కావాలి. వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికి ఇప్పటికే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు పోషించిన పాత్ర విస్మరించలేనిది. ఏపీజీబీ రైతులకు రుణాలు ఇచ్చింది, స్వయం సహాయక బృందాలకు అండగా నిలిచింది. చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు అక్కడక్కడైనా నిలదొక్కుకోవడానికి ఊపిరి పోసింది. ఏపీజీబీ ఇలా చేయగలగడానికి కారణం రాయలసీమ నేపథ్యం, అవసరాలే. ఏపీజీబీ స్పాన్సర్ బ్యాంక్ అయిన కెనరా బ్యాంకుతో సహా మిగతా 3 గ్రామీణ బ్యాంకుల స్పాన్సర్ బ్యాంకుల ముఖ్య అధికారుల వ్యక్తిగత ఎజెండాలు, ఆ బ్యాంకుల వ్యాపార ప్రయోజనాలు ఏపీజీబీ విలీన బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించాలన్న వాదన వెనుక ఉన్నాయని బలంగా వినిపిస్తోంది. ఇది సరైంది కాదు. ఇది ప్రజల అవసరాలు, దీర్ఘకాల దృష్టితో, బాధ్యతతో పాలకులు నిర్ణయించాల్సిన అంశం. కడపలో ఇప్పుడున్న ఏపీజీబీ ప్రధాన కార్యాలయానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సహకరించి స్థలం ఇవ్వడం వలన 2015లోనే చాలా మంచి సొంత ప్రధాన కార్యాలయం ఉంది. 50 సెంట్లలో 47,000 చదరపు అడుగుల్లో ఒక సెల్లార్, 4 అంతస్తుల్లో అధునాతనమైన కార్యాలయంగా ఇది ప్రారంభమైంది. కడపలో ఆకర్షణీయమైన ఆఫీసు ప్రెమిసెస్లో కలెక్టరేట్ తర్వాత ఇదే అత్యుత్తమమైనది. ఇక రాష్ట్రంలోని 4 గ్రామీణ బ్యాంకుల వ్యాపార ఫలితాల విషయానికొస్తే ఏపీజీబీ తర్వాతే ఏదైనా. రాష్ట్రంలో గ్రామీణ బ్యాంకుల మొత్తం వ్యాపారంలో 43% వ్యాపారం ఏపీజీబీదే. నష్టాలు తట్టుకునే సామర్థ్యం, మూలధన అవసరాల్ని తీర్చే శక్తి ఒక్క ఏపీజీబీకే ఉంది. ఏపీజీబీకి ఎక్కువ అంటే 25.65% అంటే మూలధన అవసరాల్ని తీర్చే శక్తి ఉంది. కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్లలో కస్టమర్లను బాగా ఆకర్షించే కాసా నిష్పత్తిలో ఏపీజీబీదే అగ్రస్థానం. అన్ని బ్యాంకుల మొత్తం కస్టమర్ల కంటే ఎక్కువగా ఏపీజీబీకే ఉంది. అంటే 86.75 లక్షల మంది కస్టమర్లు ఈ బ్యాంకులో ఉన్నారు. బ్రాంచ్ల సంఖ్య ఏ ఇతర గ్రామీణ బ్యాంకుతో పోల్చుకున్నా కూడా రెట్టింపే. రాష్ట్రంలోని మిగతా గ్రామీణ బ్యాంకులకు లేని సదుపాయం ఆర్బీఐ అనుమతితో కడప ఏపీజీబీకి ఎప్పటి నుంచో ఉంది. మిగతా గ్రామీణ బ్యాంకుల మొత్తం రిజర్వుల కంటే ఏపీజీబీ రిజర్వులు 1,400 కోట్లు ఎక్కువ. విభజన హామీల అమలు విషయంలో ఇప్పటికే న్యాయం జరగలేదు. పైగా ఇటీవలే కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్లో భాగమైన ఎంఈ టెక్నాలజీ సెంటర్ ఇప్పుడు అమరావతిలో బుద్ధిగా ఒదిగిపోయింది. తాజాగా రాయలసీమ నుంచి లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, ఏపీఈఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్, సిబిఐ కోర్టు అమరావతికి తరలిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. వచ్చేవి రాకపోగా విశాల రాయలసీమ నడిబొడ్డున ఉన్న ఏపీజీబీ ప్రధాన కార్యాలయాన్ని కూడా అమరావతికి తరలించాలన్న కృత నిశ్చయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందని వస్తున్న సంకేతాలు అనుబంధాలకు అతీతంగా ఇక్కడి ప్రజల మనోభావాల్ని తీవ్రంగా ప్రభావం చేస్తున్నాయి. అందుకే ఇప్పటికే వామపక్ష సంఘాలు ఆందోళన బాట పట్టాయి. పార్టీలకు అతీతంగా అనేక మంది రాజకీయ నాయకులు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజానుకూలంగా దీర్ఘకాలిక దృష్టితో వ్యవహరిస్తుందని ఆశిద్దాం.